Hara Gurudev. Myself, Nikhil Kumar Verma, software engineer from Hyderabad. I have initiated in Swara Yoga, Mantra Diksha and Dashmaha Vidya. I am really happy to have a wonderful conversation with Guruji. I will be sharing the video with you all. Hope this video will guide you in your spiritual journey. Raksha Raksha Mahadev. Shri Ganesha Sharada Gurubhyo Namaha. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Shri Guruve Namaha. శారదా శ్రీ విద్యా పీఠాధిపతులు శ్రీ 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 శివయోగి సిద్ధదత్త అవధూత గురువు గారికి ప్రణామములు. మీ ఇంటర్వ్యూని అనుగ్రహించినందుకు ధన్యవాదాలు. శుభం. గురుగారు, మీకు అమ్మవారి భక్తి కానీ ఆధ్యాత్మికత కానీ ఎప్పుడు ఎలా ఎక్కడ మొదలైంది తెలుపగలరు? మంచి మాట. మానవ జన్మ ఎత్తిన తర్వాత పూర్వజన్మ సుకృతాన్ని బట్టి, మన కర్మను బట్టి, మన జీవితంలో మన జన్మతోనే ప్రారంభం అవుతుంది. మన గత జన్మలో చేసినటువంటి పాపము పుణ్యాన్ని బట్టి మంచి చెడులు, భక్తి కానీ జ్ఞానము కానీ వైరాగ్యం కానీ మన పుట్టుకతోనే ప్రారంభం అవుతుంది. పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధి గుణము పుడకల దాకా ఉంటుందంటారు, అంటే మరణించేదాకా ఉంటుందని అర్థం. అలా గత జన్మలో చేసినటువంటి పుణ్యం కావచ్చు, అలాగే భగవంతుని అనుగ్రహం కావచ్చు, అలా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం కావచ్చు, ఏదైనా పూర్వజన్మ సుకృతాన్ని బట్టే మనకు వస్తుంది. అలాగా 1953 సంవత్సరంలో శ్రావణ మాసంలో ఆగస్టు 15 నాడు గోదావరి వరద ప్రారంభమైంది. అప్పుడు రాజమండ్రిలో నివాసం మా తల్లిదండ్రులు. వారం రోజుల వరకు వరద యొక్క నీరు వలన రైలు బంద్, బస్సులు బంద్, ఎక్కడెక్కడ బంద్, పడవల మీద కూడా వెళ్ళేవారు వీధుల్లోని. ఆ రోజుల్లో అంటే ఇంత గంటలు కానీ బందోబస్తు కానీ లేదు, అప్పుడు సదుపాయాలు లేవు. వారం రోజుల తర్వాత మా అమ్మగారు నవమాసాలు పూర్తి వయసు దగ్గర సమయం అయింది. గుంటూరులో మా అమ్మమ్మ గారు ఉన్నారు. అక్కడికి వెళదామని మా తల్లిదండ్రులు రైల్లో ప్రయాణమై బయలుదేరారు. గుంటూరు వెళ్దామని రాజమండ్రి నుంచి. గుంటూరులోకి వెళ్ళి మధ్యలో విజయవాడ వస్తుంది కదా, ఆ విజయవాడలోని మా అమ్మవారికి రైలు బండిలోనే నొప్పులు ప్రారంభమైంది. రైల్వే గార్డ్స్ అందరూ ఈ చేతితో పట్టుకునేటటువంటి స్టిక్కర్లు ఏ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఆమె తీసుకొని రైల్వే హాస్పిటల్ జరిపించారు 53లో. ఆ 53 వరదకి విజయవాడ ఆసుపత్రిలో జగన్మాత కనకదుర్గమ్మ వారి యొక్క ఒడిలో జన్మించినట్టుగా నా కన్నతల్లి కడుపులోని మీతో మాట్లాడేటటువంటి గురువు జన్మించాడు. ప్రయాణంలో నడి రోడ్డు మీద జన్మించినట్టుగా దైవ నిర్ణయం. అంటే గత జన్మ పూర్వజన్మ సుకృతం వలన, గురువు అనుగ్రహం వలన జగన్మాత యొక్క ఒడిలోనే పుట్టినట్టుగా, ముగ్గురమ్మల మూలపటమైన దుర్గాదేవి ఒడిలో పుట్టినట్టుగా జన్మ జరిగింది. అన్న కన్నతల్లికి పెళ్ళి శ్రీ సత్యనారాయణ స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గర వివాహం జరిగింది మా అమ్మగారికి నాన్నగారికి. ఈ సందర్భాలు రెండూ కలిసి మా అమ్మగారు ఆ కాలాన్ని అనుసరించి సత్యదుర్గ వరప్రసాద్ అని పేరు పెట్టారు. ఎందుచేత అటు సత్యనారాయణ స్వామి అమ్మవారి అన్నగారు, ఆ సత్యనారాయణ స్వామికి చెల్లిగారు కనకదుర్గమ్మ తల్లి. ఇద్దరి పేర్లు కలిపి సత్యనారాయణ, దుర్గా మా అమ్మ కన్నతల్లి, దుర్గా వరప్రసాద్ అని పేరు పెట్టారు. ఇది మా అమ్మగారు ఇచ్చినటువంటి పుట్టుకతోటే, ఆ నామంతో అమ్మవారి యొక్క అనుగ్రహం, మా కన్నతల్లి యొక్క భక్తి, ఆమె శివభక్తి, నిరంతరం శివనామం, శివకోటి నామం చేసేవారు.
ఎందుకంటే వీరశైవలో పుట్టారు కాబట్టి, శైవ ధర్మంలో పుట్టారు కాబట్టి శివభక్తి తాత ముత్తాల దగ్గర నుంచి లింగధారణ, రుద్రాక్ష ధారణ, నిత్య శివపూజ దురంధరులుగా జన్మించారు మా తల్లి. వారి తల్లిదండ్రుల యొక్క గర్భ ప్రభావం వలన మా తల్లిగారికి శివభక్తి అబ్బింది. ఆ శివభక్తి అక్కడ విజయవాడలో అమ్మవారి దగ్గర పుట్టడం వల్ల మా అమ్మవారి మా కన్న తల్లికి కూడా అమ్మ అంటే భక్తి పెరిగింది. అందుకే దుర్గా వరప్రసాద్ అని పెట్టడం పేరు జరిగిందనమాట. అట్లా ప్రారంభమైంది. అలా రాజమండ్రిలో తిరిగి చిన్నతనం నుంచి మా నాన్నగారు అమ్మగారు కూడా రాజమండ్రిలోనే ఉండి రాజమండ్రిలో జీవన విధానాన్ని చేయవలసిన పని చేస్తూ ఉండగా చిన్నతనం నుంచి తెలియకుండా వచ్చినప్పటి నుంచేను నా కన్నతల్లి గోదావరికి వెళ్ళాలి అంటే కాపరు ఉన్న ఇంటికి గోదావరికి 3 కిలోమీటర్లు. తెల్లవారుజామున లేచి పర్వదినాల్లో పౌర్ణమికి, ఏకాదశికి, కార్తీక మాసంలోని, శ్రావణ మాసంలోని 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవారు తెల్లవారుజాముని. ఆ తెల్లవారుజామున నడిచి వెళ్ళేటప్పుడు ఒరే నాన్న నా చెంగు పట్టుకోమని నమశివాయ నమశివాయ అనుకుంటూ నడవమనేవారు. మా అమ్మగారు అలా నమశివ అనుకుంటూ, నేను నమశివ అనుకుంటూ చిన్నతనం నుంచి గోదావరి నడిచి వెళ్ళి గోదావరిలో స్నానం చేసి తిరిగి మళ్ళీ రావడం ఇలా జరిగేది పర్వదినాల్లోని ఎక్కువగా. ఇంకా పుష్కరాలంటూ వచ్చినాయి అంటే 12 రోజులు ఆ నదిలోనే మునిగేవారు. మా అమ్మగారు కూడా తీసుకెళ్ళేవారు. ఇలా మా అమ్మగారు అమాయక భక్తి, నమ్మక భక్తి, శ్రద్ధాభక్తితో మా తల్లి హృదయంలో ఉన్నటువంటి భక్తి, ఆ రక్తమాంసాలు పంచుకుని పుట్టినటువంటి గత జన్మ సుకృతాన్ని బట్టి మాకు అమ్మవారి యొక్క భక్తి కలిగింది. ఆ భక్తిలో నిరంతరం అమ్మ అమ్మ అంటమే తెలుసు. మంత్రం రాదు, యంత్రం రాదు, తంత్రం రాదు, ఏమీ తెలియదు. చదువుకున్న రోజుల నుంచి కూడా అమ్మ అనడం అలవాటైంది. ఆ అమ్మనామం చేస్తూ వస్తుండగా రాజమండ్రిలోని దేవీ చౌక్ అని ఒక సెంటర్ ఉంది. ఆ సెంటర్లో 4 రోడ్లు కూడలే. ఆ కూడల్లోని ఒక పెద్ద గడియార స్తంభం ఉంటుంది, మందిరంలాగా. అందులో దుర్గాదేవి అమ్మవారిని ప్రతిష్ఠ చేసి ఉన్నాయి. ఆ చిన్నతనంలో నడిచి వచ్చేటప్పుడు ఈ అమ్మ అంటే అప్పుడు 12 సంవత్సరాల వయసు. అమ్మవారిని తలుసు రావడం అలవాడైపోయింది. ఆ 12 సంవత్సరాల వయసులో మా నాన్నగారు ఎక్కడైతే జీవన విధానాన్ని గుర్తు చేస్తాడో అక్కడికి నడిచి వెళ్ళేవాడిని. వెళ్ళేటప్పుడు తూర్పు దిశగానో ఉత్తర దిశగానో అమ్మవారు ఉన్నారు విగ్రహం. ఆ దిశ నుంచి నేను ఎదురుగుండా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎదురుగుండా కనబడుతుంది అమ్మ అని ఇలా నమస్కారం చేసుకుంటూ ఈ పక్కకి ఇలా తిరిగి వెళ్ళాను. అంటే ఈ పక్కన సందులోకి వెళ్ళాలి కాబట్టి, రోడ్డు మీదకి వెళ్ళాలి కాబట్టి ఇలా తిరిగి వెళ్తుంటే ఇది ఆవిడ తూర్పున ఉందనుకోండి, తూర్పు పడమర లెక్క వస్తుంది వెనక ముందు. మరి ఉత్తరం దక్షిణం కదా, మరి దక్షిణానికో ఉత్తరానికో నేను వెళ్తున్నాను. ఆ వెళ్ళేటప్పుడు ఆ విగ్రహం ఇలా తిరిగి నా వంగ చూసినట్టుగా అనిపించింది. నా భ్రమ అనుకోండి, ఏమనుకోండి, నాకు చిన్నతనం అది అనిపించింది. అది తిరిగింది అని కూడా తెలియదు. నా వంకే చూస్తుంది అమ్మ అని చెప్పేసి అమ్మ అని దండం పెట్టుకున్నాను. అది దేవీ నవరాత్రులు వచ్చినప్పుడు ఆ దేవీ నవరాత్రుల్లోనే చిన్న దుర్గాదేవి విగ్రహాలు అమ్మేవారు. మరి దుర్గా ప్రసాద్ అని పేరు పెట్టారు కదా అని దుర్గమ్మ బొమ్మ, గులాబీ రంగులో ఉన్నటువంటి దుర్గమ్మ బొమ్మను కొనుక్కున్నాను. అది ఎంత ఉంది? 16 అంగుళాలు పొడుగు ఉంది. దానికి చిన్న మందిరం చేయించుకున్నాను. మా నాన్నగారిని మా అమ్మగారిని డబ్బులు అడిగి అది ఇంట్లో పెట్టుకున్నాను.
పెట్టిన రోజుకి అమ్మ పూజ చేసేవాడిని. ఏది తెలిసి కాదు, మంత్రం లేదు, యంత్రం లేదు, తంత్రం లేదు. అమ్మ అని దండం పెట్టుకోవడం, ఏది ఉంటే అది పెట్టడం, దండం పెట్టుకోవడం. తెలియకుండగానే అంతర్లీనంగా ఉన్నటువంటి గత జన్మ సుకృతం అయితే, తల్లి యొక్క అనుగ్రహం, కన్న తల్లి యొక్క అనుగ్రహం అయితే, నా కన్న తల్లి ఎప్పుడు కూడా ఒకటే మాట అంటది, మీరందరూ గొప్పవారుగా ఉండాలిరా. మహాత్ములందరూ ఎంత గొప్పవారయ్యారో అలాగ మీరు ఉండాలని ఆశీస్సులు ఇచ్చేది. మంచివారుగా ఉండాలి, గొప్పవారుగా ఉండాలి, సుభాష్ చంద్రబోస్లాగా ఉండాలిరా మీరు అని ఆశీస్సించింది మా అమ్మ. అంటే అది మంచి చెడు రాజకీయం అని భక్తి అని కాదు, అక్కడ గొప్పవారుగా ఉండాలని అలాగని ఆశీస్సించింది మా అమ్మ. మరి మా అమ్మ కంటికి కనిపించేంత దూరంగా కూడా ఇంటిలోంచి బయటకు వచ్చి, నానా దుర్గాప్రసాద్ ఎడం చేతి పక్కగా వెళ్ళు, కార్లు బళ్ళు వస్తే జాతికరా అని వినిపించేలాగా గట్టి కేకలేసేది. చూసేవాళ్ళం పిచ్చిది అనుకునేవారు మా అమ్మని, అమాయకురాలు అనుకునేవారు. పిచ్చిదే అది, కన్నతల్లి ప్రేమ అది. అంటే బిడ్డల మీద ప్రేమ. పక్షులకి పెంచడానికి, పక్షులకి తన రెక్కల్లో దాచుకొని పిల్లల్ని పెంచుతూ ఉంటుంది. అలాగే ఆ కన్నతల్లి బిడ్డల్ని ప్రేమించేది. కన్నతల్లికి మించినటువంటి తల్లి మరొకటి లేదు భూమి మీద. భూదేవి ఒక తల్లి, గోమాత ఒక తల్లి, శ్రీమాత ఒక తల్లి, జగన్మాత ఒక తల్లి కదా. అలాగా ఆ కన్నతల్లి ఆ శ్రీమాతతో సమానమే. అలాంటి అమ్మ నాకు దొరికింది. నా తల్లి యొక్క అనుగ్రహం వల్లనే, నా కన్న తల్లి యొక్క అనుగ్రహం వల్లనే నాకు అమ్మవారి యొక్క భక్తి, మంత్రం, తంత్రం, యంత్రం ఏమీ లేకుండా జీవితం అంతా కూడాను, ఊహ వచ్చి పెళ్ళి అయ్యే వరకు కూడాను, పెళ్ళి అయిన తర్వాత కూడాను, గురువు దొరికేదాకా కూడాను అమ్మ అమ్మ అమ్మ. మగవాళ్ళని అమ్మే, ఆడవాళ్ళని అమ్మే, చిన్నపిల్లవాళ్ళని అమ్మే, పెద్దవాళ్ళని అమ్మే. తెలిసి తెలియకుండా కల్లో కనిపించింది. ఏమని? చిన్నపిల్లలు 6 సంవత్సరాల పిల్లలు లైన్గా కూర్చోబెట్టి 9 మందిని వాళ్ళకి ఇస్రాకులు వేసి దీపారాధన చేసి పంచభక్ష పరమాణాలు పెట్టి మంగళహారతి ఇచ్చి భోజనాలు పెట్టాడు. కళ వచ్చింది. ఆ కళ వచ్చిన తర్వాత నుంచి అదే ప్రకారంగా దసరా నవరాత్రుల్లో ఆ చిన్నపిల్లలకి అమ్మవారుగా తలిచి ప్రతి దసరాకి చేసేవాళ్ళం. అది అలగలవడైపోయింది. వ్యాపారం చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా, ఊరికి వెళ్తున్నా ఎప్పుడు ఇదే మాట. ఎవరు చూసినా వచ్చి ఎవరన్నా ఏ రకంగా వచ్చినా స్త్రీలు కానీ పురుషులు కానీ అమ్మ అని పిలవడం అలవాడైంది. ఆ అమ్మే మహామంత్రం అయిపోయింది. ఆ అమ్మ అనే 2 అక్షరాల మధురమైనటువంటి ఆ జగన్మాతకి మాట వినబడేది అని కూడా ఉండేది, ఉండి రక్షించేది. దాంట్లో కూడా అప్పుడు ఏమీ తెలియదు, మంత్రం లేదు, తంత్రం లేదు, శాస్త్రం లేదు, ఏమీ తెలియదు. అమ్మ, నా అమ్మవారిని ఆరాధించడం, అమ్మవారితో దీపం వెలిగించడం. ఒక పని చెయ్యాలి అంటే, అమ్మ నీకు నమస్కారం అమ్మ, ఇవాళ నేను పలానా పని మీద వెళ్తున్నానమ్మా, ఈ పని చైనా వద్దా చెప్తల్లి అని అడగడం. తెలియదు కదా, ఏదో యోగాలు, భోగాలు, తత్వాలు, నక్షత్రాలు, గ్రహాలు ఏమీ తెలియదు కాబట్టి, అమ్మ నాకు ఈ పని మీద వెళ్తున్నానమ్మా అని అమ్మ దగ్గర ఒక రాగి పైసా పెట్టాను పూజకి. ఆ పూజ చేసేవాడిని, ఆ రాగి పైసా తీసేవాడిని. అమ్మ చెప్పమ్మా, బొమ్మ పడితే ఈ పని చేస్తారు, బొగ్గ పడితే చేయనమ్మా అనేవాడిని. అంటే అక్కడ బొమ్మ పడిందని కూడా పని చేసేవాడిని అయ్యేది. బొగ్గ పడ్డదనుకోండి చేసేవాడిని కాదు, అయ్యేది కాదు. ఒకరి కాదు పరీక్ష చేద్దామని ఒకళ్ళు వెళ్తే ఆ పని అయ్యేది కాదు. అలా మూఢాచారం, మూఢనమ్మకం, మూఢభక్తి, విపరీతమైన మూఢభక్తి. మంత్రం లేదు, తంత్రం లేదు, యంత్రం లేదు, అమ్మ అంతే. అలాంటి రోజుల్లో ఒక మా చిన్నాన్నగారు అమ్మవారి భక్తుడు. ఆయన దశ మహావిద్యలో కొన్ని రహస్యాలు తెలుసు అతనికి, కానీ తంత్ర ప్రకారంగా తెలుసు ఆయనకి. చిన్నాన్న అవుతాడు.
మా అమ్మగారి చెల్లెలు యొక్క భర్త. ఆయన, ఒరే నాన్న, నీకు అమ్మ భక్తి ఇంత ఇదిగా ఉంది కదా, యవ్వనంలో ఉన్నటువంటి వారు యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీమూర్తిని దిగంబరగా కూర్చోబెట్టి నువ్వు చంటి పిల్లోడు అయిపోయేలాగా రామకృష్ణులు అలాగే చేశారు. తన భార్య అనే స్వయంగా షోడశిగా మహాత్రిపుర సుందరిగా ఆరాధించారు. అమ్మతో ముచ్చట్లు ఆడాడు ఆయన మహానుభావుడు. అలాగ నువ్వు చెయ్యాలి, చేస్తే అమ్మ కనపడుతుంది నీకు అన్నాడు ఆయన. అయితే నేనన్నాను, నేను చేయడానికి సిద్ధంగా ఏర్పాటు చేయవయ్యా అన్నాను. నాకేం తెలియదు, అమ్మ అంటూ తెలుసు. ఆయన చేయను లేదు, నేను అలా చేయను లేదు. అలాగా ఒక స్నేహితుడు, ఆ రోజులు నాకు అప్పుడు 17 సంవత్సరాల వయసు. ఆ సమయంలో రాధాకృష్ణ అని 70 సంవత్సరాల వయసు ఉన్న పెద్ద ఆయన నా భక్తికి సంతోషపడిపోయి, బాబు నువ్వు చాలా మంచి అమ్మవారి భక్తి ఉంది, పరిశుద్ధంగా ఉన్నావు, ఇలాంటి భక్తి ఉండడం వల్ల జగన్మాత అనుగ్రహిస్తుంది, కానీ గురువు ఉండాలి నాయన, గురువు ఉంటే నీ జన్మ సార్థకం అవుతుంది. గురువు లేని విద్య గుడ్డి విద్య, గురువు లేకపోతే ఏం లాభం లేదన్నాడు ఆయన. అమ్మ కనబడుతుంది, అమ్మ ఏది కావాలని చెప్తుంది, కల్లోని కనబడుతుంది, ఎల్లోని కనబడుతుంది, మీలోని కనబడుతుంది, అందరిలోని కనబడుతుంది. ఆ సందేశం నాకు అందుతుంది, కానీ అది కరెక్ట్ కాదన్నాడు ఆయన. అని ప్రత్యేకించి ఆయన కలకత్తా తీసుకెళ్ళి దక్షిణేశ్వరంలో శ్రీ రామకృష్ణులు శారదాదేవిని ఆరాధించారైనా. పెళ్లి చేసుకుని కూడా జగన్మాతని షోడశిగా ఆరాధించిన మహానుభావుడైన కాంతాన్ని కనకాన్ని మట్టి బిడ్డలాగా చూసినాయన ఆయన. ఆయన తల కింద వివేకానంద ఒక రూపాయి బిళ్ళ పెడితే ఆ మంచం మీద కూర్చున్నటువంటి రామకృష్ణులు తేళ్ళు జల్లు బాగుచునేటకి ఇలాగా బాధపడ్డ లేచిపోయాడు ఆయన. అంటే అంత కనకానికి అంత దూరంగా ఉన్నాడు ఆయన. అలాంటి మహానుభావుడైన కలకత్తాలోని కాళీ మందిరం ఉంది, నీకు దర్శనం చేస్తాను రా అని తీసుకెళ్ళాడు ఆయన. దక్షిణేశ్వరం వెళ్ళడం, దక్షిణేశ్వర కాళీమాతను దర్శింపజేయడం, అక్కడ పంచవటిలో అన్నీ చూపించడం. ఆ స్నేహితుడు, అది 70 ఏళ్ళు వయసులో ఉన్న స్నేహితుడు, నాకు స్నేహితుడు, చుట్టం కాదు, మిత్రత్వంతో ఆయన తీసుకెళ్ళాడు. తీసుకొచ్చిన తర్వాత అప్పటికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. మరి ఈ పరిస్థితుల్లో అమ్మని ఆరాధించడం, అమ్మ అమ్మ అనడమే. ఆ అమ్మ అమ్మ అనడం, గురువుని అన్వేషించాలని ఆలోచన కలగడం, శ్రీ రామకృష్ణులు లాంటి గురువు ఎక్కడైనా దొరికితే వారికి నమస్కారం చేయాలని పట్టుదల. మిగతా సామాన్యులుగా ఉన్న ఎవ్వరికీ నమస్కారం చేయకూడదు. మా తర్వాతి ప్రశ్న అదే గురుగారు, మీ గురు అన్వేషణ కలకత్తా నుంచి మొదలైందా? ఇంచుమించుగా కలకత్తా నుంచి శ్రీ రామకృష్ణ అనుగ్రహం వల్లనే గురువు కావాలి. రామకృష్ణులు అట్లాంటి మహాత్ములు ఎవరన్నా ఉంటే వారి పాదాలు పట్టుకుని అమ్మ దర్శనం అయ్యేలాగా అనుగ్రహం దొరుకుతుంది నాకు అనేటటువంటి ప్రగాఢ విశ్వాసం అప్పుడు కలిగింది నాకు. రామకృష్ణ జీవిత చరిత్రలో కాంతాన్ని కనకాన్ని వదిలిపెట్టి అమ్మే కావాలని అమ్మ కోసం కళ్ళ నీళ్లు పెట్టుకుని శిరస్సు ఖండించుకోవడానికి కూడా వెనుకాడకుండా శిరస్సు ఖండించుకున్న సమయంలోని అమ్మ దర్శనమైందని ఈ రాధాకృష్ణ అనేటటువంటి పెద్దాయన చెప్పిన మాటకి ఉత్సాహం కలిగింది. అయితే ఇలాంటి గురువుగా నాకు దొరికితే చాలు అని మొదలైంది ఆవేదన. మరి ఆవేదన మొదలైగానే మరి దొరికిపోద్దా అంతాను ఒకేసారి, మరి ఆ గురువు కూడా అనుగ్రహించాలి కదా. ఆ ప్రేరణ
జరుగుతుండగాను గత జన్మ గురువు, ఈ గురు పరంపర అనేది తల్లి తండ్రులను మనకి వంశ పరంపర ఎలాగైతే ఉంటుందో గురు పరంపర అనేది కూడా అలాగే ఉంటుంది. సామాన్యంగా ఒక గురువుని ఆశ్రయించి ఒక దీక్ష పొంది సాధన చేసుకునే మార్గం ఒకటి ఉంటుంది. అది శిష్య పరంపరగా జనం లోకం అంతా ఉంటారు. అది భక్త కోటి అనొచ్చును, శిష్య కోటి అనొచ్చును. కానీ గురుకోటిలో ఉండేవాళ్ళు ఉంటారు. గురుకోటి, ఆ గురుకోటికి సంబంధించి శిష్య పరంపర అనేది గురు పరంపర అంటారు దాన్ని. ఆ గురు పరంపరకు చెందిన వ్యక్తినే నాకు తెలియదు. గురువు కావాలన్నది ఒకటే తెలుసు నాకు. అందుకని గత జన్మలో గురువు నన్ను పట్టుకున్నాడు కదా. అప్పుడు మరి అక్కడికి వెళ్ళబట్టి, కలకత్తా వెళ్ళబట్టి ఆయన యొక్క ప్రతిరూపమే ఇప్పుడు నాకు దొరికిన గురువు. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు మీ గురువు గారిని ఎలా చేరుకున్నారు, ఎక్కడ కలిశారు గురువు గారిని మొదటిగా? అది గురువు యొక్క ప్రేరణ వలన ఈ హృదయంలోని గురువు కావాలి అనే ఆవేదన పెరిగింది. సరిగ్గా 21 వయసు వచ్చేటోడకల్లా గురువు గారి ప్రేరణ వల్ల వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత ఆ వివాహం కూడా ఎలా జరిగింది? ఇష్టం లేకుండా చేసుకున్నాం. నాకు వద్దు అనుకుంటున్నాను. అది గురు ప్రేరణే. మీరు కలకత్తా నుంచి తిరిగి వచ్చిన తర్వాత కలకత్తా నుంచి తిరిగి వచ్చిన తర్వాత గురువు గారి ప్రేరణ వల్లనే వివాహం అనే వంక దొరికింది. వివాహం చేసుకోవాలా మళ్ళీ ఇదొకటి తలనొప్పి అని చెప్పేసి అది కూడా బాధగానే ఉంటూ అయిష్టంగానే వివాహం జరిగింది. సో మీ వివాహం కూడా అలా జరిగింది అన్నారు కదా, దాని గురించి కొద్దిగా వివరణ ఇవ్వగలుగుతారు? గురువు గారి అనుగ్రహం వలన, గత జన్మ గురువు అనుగ్రహం వలన ఆ గురువు గారు ఈ మల్లేశ్వరంలో ఉన్నారు. ఆ సంగతి నాకు తెలియదు. ఓకే, నాకు తెలియదు కదా. తెలియదు కాబట్టి గురువు ప్రేరణ వలన ఇక్కడ ఉన్న అమ్మాయి, ఇప్పుడు నా ధర్మపత్నిగా ఉన్నాడు నా అమ్మాయి, మా తాతగారు తణుకు, అంటే మా తల్లిగారు తణుకులో పుట్టారు. అందుకని మా తల్లిగారికి సంబంధించి మా తాతగారు సంబంధం ఉంది కాబట్టి పలానా మల్లికాంబ గారు నా తల్లి పేరు. ఆ మల్లికాంబ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అని ఆయన ప్రేరణ వచ్చి ఈ అమ్మాయికి సంబంధం తీసుకొచ్చాడు మా దగ్గరికి. నాకు నచ్చలేదని చెప్పేశాను మా ఇంటికి వచ్చిన తర్వాత. అయితే నేను నచ్చిన పని మేము ఎందుకు చేస్తామయ్యా అన్నారు మా అమ్మ నాన్న. మరి అమ్మ ఉంది కదా నాకు, అమ్మ ఫోటో దగ్గర పూజ చేస్తాం కదా, బొమ్మ బోకేస్తాం కదా. ఆ సమయంలోని ఫైనల్గాను తేల్చుకోవడానికి ఈ సంబంధాల కోసం వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ ఒక రోజు వచ్చారు, ఒక 6 నెలల తర్వాత. ఏమంటారు, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇద్దాం అనుకుంటున్నాం, మీరు రావాలి అని అంటే, సరే అండి చెప్తాము అని ఆ రాత్రి అక్కడ ఉన్న రాజమండ్రిలో వాళ్ళు రాత్రి భోజనానికి వెళ్ళినప్పుడు మా అమ్మ నాన్నను, ఒరే అబ్బాయి మరి సంబంధం వచ్చింది, నువ్వేం చెప్తారు అంటే, నాకు నచ్చలేదు చెప్పాను కదా, వద్దన్నాను కదా, మళ్ళీ దాన్ని కూడా అడుగుతారేటో అన్నాను. అది నేను నచ్చదు మేము చేయమరా బాబు, ఈ రాత్రికి ఆలోచించి పొద్దున్న చెప్పా అన్నారు మా అమ్మ నాన్న. సరే అని పడుకున్నాను. పొద్దున్న లేచాను, అమ్మ దగ్గర అన్నం పెట్టుకున్నాను. నాకు అక్కడ పిచ్చుంది, అమ్మ నాన్న ఏదో చెప్పన్నారు కదా. అందుకని అమ్మవారి దగ్గర దుర్గమ్మ దగ్గర బొమ్మ బోకేసారి ఆగిపోయి ఉంది. అమ్మ నువ్వు వద్దంటే వద్దు, అవునంటే అవును, చెప్పమ్మా నాకు మరికి ఇష్టం లేదు ఈ పెళ్ళి, నువ్వు చెప్పు అన్నాను అని బొమ్మ బోకేసాను. అది బొమ్మ పట్టదు. బొమ్మ పట్టేటప్పుడు కల్లా నాకు ఏడుపు వచ్చేసింది. ఏంటమ్మా నాకు ఇలా మోసం చేస్తున్నావు, నాకు వద్దన్నాను కదా ఈ పెళ్ళి, వద్దన్న పెళ్ళికి ఏమో అంటావేటి నువ్వు, నాకు మోసం చేస్తావు నువ్వు, నేను నమ్ముకున్నందుకు, నీ మాట కాదనలేను, నేను అవునా నాకు ఇష్టం లేని పెళ్ళి చేసుకోలేను ఎలాగా అనే ఆలోచన ఏడుపు వచ్చింది. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, అనుకున్న అన్నీ జరిగిపోతాయేటి, అమ్మ చెప్పిన మాట వినాలి, వద్దు అనకూడదు, అమ్మ మాట తిరస్కరించకూడదు, బొమ్మ పడ్డది కదా మీ ఇష్టం అని చెప్పేశాను మా అమ్మ నాన్నకి. వాళ్ళు ఓకే చేశారు.
ఓకే చేసి పెళ్లి చేశారు. పెళ్ళి చేసి మంగళసూత్రం కట్టి వరకు కూడా అమ్మ ఇంకో ఎడగొడతలేదేంటి నువ్వు మమ్మల్ని ఇద్దరు, నేను చచ్చిపోవట్లేదు, ఆవిడ చచ్చిపోవట్లేదు, ఎవరో చావట్లేదు, ఇలా ముడి ఏడుతున్నాడు, నాకు ఇష్టం లేదు పెళ్లి చేస్తున్నావు ఏంటి అని ఎడుతున్నాను. దైవ నిర్ణయం. పెళ్ళి అయిపోయింది. అది గురు నిర్ణయం. ఇక్కడ గురువు ఉన్నాడు కదా, ఇక్కడ మా గురుదేవులు ఉన్నాడు కదా ఇక్కడ. ఆయన గురువు దగ్గరికి వెళ్ళలేదు, నేను ఇక్కడ ఉన్నా ఈ బంధంలోని. అప్పుడు 81వ సంవత్సరంలో ఈమె ఇక్కడికి వచ్చారు, అమ్మగారింటికి, మల్లేశ్వర గ్రామానికి. నా భార్య వచ్చింది. నేను ఇంట్లో చెప్పకుండాను తిరుపతి వెళ్ళాను. తిరుపతి వెళ్ళి ఆశ్చర్యం, ఆ రోజు మంగళవారం, 7 కొండలు కదా, 7 కొండల స్వామి, 7 చక్రాలు కదా, అందుకని 24 గంటల్లో 7 సార్లు స్వామిని దర్శించాలి అని 24 గంటల్లో లైన్లో నుంచోవడం, స్వామిని దర్శించడం, మళ్ళీ లైన్లో నుంచోవడం, స్వామిని దర్శించడం 24 గంటల్లో. అలా 24 గంటల తిరుమలేశుని యొక్క దర్శనం పూర్తయింది ఆ రోజు మంగళవారం. ఎవరు ఇప్పటి వరకు 24 గంటల 7 సార్లు దర్శనం చేసిన వాడు ఉండకపోవచ్చును. అలాగా ఆయన దర్శనం చేసుకున్నాను, వచ్చేసాను. అక్కడి నుంచి పళని వెళ్ళాను. పళని మా గురువు గారి యొక్క దీక్ష తీసుకున్నటువంటి, ఆయన సన్యాస దీక్ష తీసుకున్నటువంటి గురు పరంపరకు సంబంధించి దేవత పళని సుబ్రహ్మణ్యం. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నమస్కారం చేసుకున్నాను. నాకు తెలియదు, వెళ్ళాలని వెళ్ళిపోయిన అంతే. వెళ్ళిపోయి నమస్కారం చేసుకున్నాను. నమస్కారం చేసుకుని అక్కడ రూములో పడుకున్నాను. తెల్లవారులో నెమల కోతలు, దశనాదాలు అంటారు కదా, అలా చెవిలో నాదం వినపడుతుంది. నాదం ఇది మయూరనాదం వినపడుతుంది. ఏంటిరా మయూరనాదం వినపడుతుందంటే ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి ఏమి కాలపడదు, మన చెవిలోనే వినపడుతుంది. అది తెల్లవారు ఇదే పని. అలా కంటిన్యూ ఆ నెమలి నాదం, నిరంతరం నాదం వినపడుతూనే ఉంది. అక్కడి నుంచి పాల్ఘాట్ వెళ్ళాను. పాల్ఘాట్ మా గురువు గారి యొక్క, పాల్ఘాట్ జిల్లా అని తెలియదు నాకు. అక్కడ ముండూరు గ్రామం ఉంది, ఆ ముండూరు గ్రామం కూడా వెళ్ళాను. నాకు తెలియదు, అక్కడ కూడా వెళ్ళాను. అక్కడి నుంచి రిటర్న్ వచ్చాను. మా గురువు గారు విద్య నేర్చుకున్నాడు గురుస్థానం మధుర మీనాక్షి. మధుర మీనాక్షి దగ్గర కృపానంద పరమహంస అని, కృపానంద ఆశ్రమం అని, భోగర మహర్షి యొక్క పరంపరలో పంచముఖేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడు యొక్క 5 ముఖాల్లోని నందీశ్వర, వీరేశ్వర, భృంగీశ్వర, వృషభేశ్వర, స్కందేశ్వర గోత్రాల్లో ఉద్భవించినటువంటి పంచాచార్యులు ఎవరైతే ఉన్నారో, రేణుకాచార్యులు వారు అనుగ్రహించిన అగస్త్యుడు, అగస్త్యుని శిష్యుడు తిరుమూలరు, తిరుమూల శిష్యుడు భోగరు, భోగర్ శిష్య పరంపరలో కృపానంద పరమహంస ఒకరు. ఆ ఆశ్రమం అక్కడ ఉంది పళనిలో. అక్కడికొల్లా వెళ్ళి మా గురువు గారి యొక్క ఇష్టదేవత అయినటువంటి ఆ మీనాక్షి అమ్మవారిని దర్శనం చేసి, ఆ ఆశ్రమంలో కూడా నేను తెలియదు కదా, ఆ ఆశ్రమం ఏదో ఉంది, నమస్కారం అప్పట్లో వచ్చేసాం. అక్కడిని తిన్నంగా మళ్ళీ రాజమండ్రి వెళ్ళలేదు. వెళ్ళకుండా నా భార్య ఇక్కడ ఉందని 81 జనవరి 14 సంక్రాంతి పండగ, అందరికీ పండగ, నాకు అది పెద్ద పండగ, మహాపండగ. ఏంటంటే సంక్రాంతి, మకర సంక్రాంతి నాడు ఈ గ్రామంలో, మల్లేశ్వర గ్రామంలో ఈ ఊర్లోకి అడుగుపెట్టాను. ఈ ఊర్లో అడుగుపెట్టి తిరిగి రాజమండ్రి ముఖం చూడలేదు ఈరోజు వరకు. ఈరోజు వరకు అంటే రాజమండ్రి ముఖం పెట్టలేదు. అంతా గురువు నిర్ణయం. గురువు నిర్ణయం ప్రకారంగా
గురు అన్వేషణ శ్రీ రామకృష్ణుల దయ వల్ల రాధాకృష్ణులు అనేటటువంటి ఒక భక్తుడు సందేశం వలన, అంటే సర్వభూతానాం ఈశ్వరం, పరమేశ్వరుడు గురు రూపంలోని ఎవరెవరి రూపంలో సహాయం అందిస్తాడు. పక్షుల రూపంలోని, జంతువుల రూపంలోని, మనుషుల రూపంలోని, పిల్లల రూపంలోని, పెద్దల రూపంలోని సందేశం అందిస్తాడు. అది జగన్మాత సందేశమని మూఢనమ్మకంతో నమ్మి అమ్మ అమ్మ అనేటటువంటి నామంతో ఆ అమ్మ అమ్మ అనుకుంటూనే నా గురువు నాకు కొడుకు అనుకుంటూ, నేను అమ్మ అనుకుంటూ, ఆయన కుమారస్వామి భక్తుడు అని నేను అమ్మవారి భక్తుడిని, నా కొడుకే అనుకుంటూ నా గురువుగారి దగ్గరికి వెళ్ళాను. ఈ గ్రామంలో ఈ మల్లేశ్వర గారు అలా గురువు దొరికాడు. గురువు దొరికిన తర్వాత మళ్ళీ రాజమండ్రి మొఖం కాపురం పెట్టలేదు, ఈ మల్లేశ్వరంలో ఉండిపోయాం. మీరు గురుగారిని దర్శించా అన్నారు కదా, మీరు మొదటిగా గురుగారిని ఎలా కలిశారు, ఎక్కడ కలిశారు, మీకు కలిగిన అనుభూతులు? ఈ జీవితంలో మరుపులాని సంఘటన, ఈ మరుపులాని సంఘటన మీకు చెప్పవలసింది నేను ఇందాక చెప్పాను. మయూరనాదం పళనిలో మొదలైంది. పళనిలోని ఎడమ చేయిలోని పళనిలో నుంచి నాదం మొదలైంది. ఏ నాదం? మయూరనాదం. ఈ మయూరనాదం వినబడుతూనే ఉంది రోజును, తెల్లవారుజామున 1 గంట అటు 2 గంటల దాకా రోజు వినబడుతుంది. ఆ వినబడిన నాదం యొక్క ప్రేరణ గురు దేవత ప్రేరణది, గురువుగారి యొక్క ప్రేరణది. ఆ ప్రేరణ కారణంగాను ఈ గ్రామంలో ఉండి ప్రొద్దున్నే లేచి ఇక్కడ గోదావరికి స్నానానికి వెళ్ళేవాడిని. చెముతో నీళ్ళు స్నానం చేసి చక్కగా మడితో వచ్చేవాడిని ఇంటికి. అప్పుడు గురువుగారి ఆశ్రమంలో అక్కడే ఉండేది ఈ కాలువ గట్టిని, ఈ మల్లేశ్వరం చివర. ఆయన నన్ను చూసేవారు. ఈ అబ్బాయి ఎవరో, ప్రొద్దుడే స్నానం చేస్తున్నాడు, చాలా బాగున్నాడు, ఎవరు ఈయన అని అక్కడ ఎంక్వైరీ చేశారు. ఇంకెవరండి? పలానా జంగమదేవరా, పలానా జంగమదేవలు ఉన్నారు కదా, ఎవరో ఆయన పేరేదో ఉంది, రత్నం గారు ఉన్నారు, ఆ రత్నం గారు అల్లుడు గారండి అన్నారు. ఓహో చాలా మంచిది అనుకున్నారు. అయితే మాకు ఒక ఆలోచన ఉండేది, రాజమండ్రిలో ఉన్నప్పటి నుంచి కూడా అమ్మవారి ఆరాధిస్తూ నిర్మలంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి, సౌండ్ లెస్గా ఉండాలని ఆలోచన ఉండేది. రాజమండ్రి వంటి పట్టణం కదా, బాగా తెలివి ఎక్కువ ఉంది, అన్నీ చూసాం కదా, భూమండలం అంతా తిరిగేసాం, అది ప్రపంచం అంతా ఎలాగుంటో తెలుసు, అందరూ ఎవరు ఎలాగ ఉంటారో తెలుసు, మంచి తెలుసు, చెడు తెలుసు, ఆ జ్ఞానం బాగా ఉంది. ఇదంతా వద్దు, సౌండ్లెస్గా ఉండాలి. స్వామి వివేకానంద చెప్పినట్టుగా గాడ్ ప్లస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాన్, మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ గాడ్. అంటే మనిషిలో ఉన్నటువంటి మనసు తీసేస్తే ఆ మనిషి గాడ్డే అవుతాడు, భగవంతుడే అవుతాడు. ఆ జ్ఞానం ఆ రాజమండ్రిలోనే ఆలోచన ఉంది. అదే ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని ఆలోచన ఎక్కడ దొరుకుతుంది అని ఈ గ్రామంలో పెద్దలు పిల్లలు సరదాగా అందరినీ పోగు చేసి ఈ శివాలయంలో సత్సంగం చేయడం మొదలుపెట్టారు ప్రతి పౌర్ణమికి. ఆ సత్సంగంలో కార్తీక మాసం వచ్చింది. ఈ కార్తీక మాసంలో అప్పుడు కూడా సౌండ్ వినపడుతుంది, ఏది మయూరనాదం. మయూరనాదం వినపడుతుంది. ఆ నాదం మయూరనాదం. ఆ నాదం వింటూ గురువుగారి ఆశ్రమం ఈ గ్రామం చివరుంది. ఆ చివరిలో ఒక చోడు ఉండేవారు. ఆయన అక్కడ ఉన్నారని కూడా తెలియదు నాకు. ఆయన వెనకాల మహాలక్ష్మ తల్లి, గ్రామదేవత, కరుణామృత సాగర్ ఆవిడ. ఈ ఊరిలో నేను వచ్చిన తర్వాత ఆ తల్లి దర్శనం ఇచ్చి, నేనున్నాను నీకు ఏది కావాలని అందిస్తాను, నేనున్నాను నీకు అని ఆవిడ దర్శనం ఇచ్చి మరి చెప్పి చామన సాయిగా ఉంటుంది గ్రామదేవత. యువకురాలు, 25 సంవత్సరాల అమ్మాయి, చామన సాయిగా ఉంటుంది. నాకు సర్వీస్ చేస్తాను, అది నేనున్నాను నీకు సేవ చేస్తాను అని ధైర్యం చెప్పింది.
కల్లో కనిపించి. ఆ గుడి అక్కడ ఉంది. అక్కడ మా ముగ్గురు కుర్రాళ్ళు సరదా కూర్చుని, ఈ గ్రామంలో కొంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళతో స్నేహం ఉంది కదా, కలిసింది కదా, అందుకే సత్సంగం. ఈ సత్సంగం చేసే దాంట్లో కాశీ గారిని ఒక ఆయన ఉన్నాడు, బొలిశెట్టి రామారావు గారిని ఒక ఆయన ఉన్నాడు, నేనున్నాను. ఈ ముగ్గురు కలిసి ఆ గ్రామదేవత ఆలయం దగ్గర ప్రశాంతంగా ఉంటారు, పొలాలు చుట్టూరా, కింద నాపరాలు ఉంటాయి, ఎవరు ఉండరు, సైలెంట్గా ఉంటుంది. అక్కడ కూర్చుని నామం చేద్దాం, ధ్యానం చేద్దాం అని అక్కడికి వెళ్ళిపోయాం. మంత్రం లేదు, తంత్రం లేదు, వచ్చినట్టుగా చేయడమే, ఓం ఓం అనుకుంటుంది. ఆడ కూర్చుని ముందు ఏ సత్సంగం చేసినా ముందు చేయడం, నాదం చేయడం అలవాటు. మరి నాదం వినపడుతుంది కదా, అందులో ఓం అని 5 సార్లు చేసేవాడిని. చేసిన తర్వాత అందరూ సత్సంగం ప్రారంభం. అదే ప్రకారంగా ఇక్కడ నాదం చేసాం. అప్పుడు రాత్రి 7:30 అయింది. 7:30కి ఆశ్రమంలో పడుకున్నటువంటి శ్రీ 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 కృష్ణ పరమహంస గురుదేవులు, ఈ రోజున మా గురువు సిద్ధపురుషుడు, శతాధిక వృద్ధులైనటువంటి మహానుభావుడు ఈ ఓంకార నాదాన్ని విని గబగబా వచ్చాడు అక్కడికైనా. ఇప్పుడు మీ ముగ్గురులోనే ఇప్పుడు నాదం చేసింది ఎవరో అన్నారు. ఇలాగండి గురుగారు అన్నారు. ఆయన ఎవరో తెలీదు, చీకట్లో ఏం తెలుస్తుంది, లైటింగ్లోని. నేనండి గురుగారు, చాలా సంతోషం, నువ్వు పలానా జంగం దేవర అల్లుడు కదా నువ్వు అన్నారు. అవును స్వామి, శివాంశ నువ్వు అని భుజమే చేయ తట్టి, మీకు చాలా విషయాలు నేర్పుతాను రా నా దగ్గర, ఇదే ఆశ్రమం అంది, జ్యోతి ఆశ్రమం అన్నారు. అని మయూరాసనం చూపించాడు. మయూరాసనం నెమలాసనం. ఈ నెమలాసనం చూపించారు. అప్పుడు ఆయనకున్న వయసులో ఆ మయూరాసనం వేయడం అంటే చాలా కష్టం. అంటే 2 చేతుల మీద నిలబడాలి, నెమల్లాగా తోక పైకి లాగాలి, కాళ్ళు పైకి లాగాలి, బరువు అంతా చేతుల మీద నిలబడాలి. అలవాటు లేకుండా వేయలేం కదా. నిజంగా మయూరాసనం వేయడం వస్తే తిన్నదంతా అరిగిపోతుంది, విషం కూడా అరిగిపోద్ది. అంత గొప్ప ఆసనం అది. ఆయన చూపించారు ఆ వయసులో. ఇదేంట్రా బాబు, ఇంతకాలం అయింది నీ ఆసనమే చూడలేదు, మయూరాసనమే చూపించేసరిగినా పెద్దయినా నేను వేయలేకపోయాను, మహానుభావుడు అని అప్పుడు ఆకర్షించింది. అంటే కుమారస్వామిని మయూరాసనం మీద ఎక్కించుకుని గురువు దగ్గరికి లాక్కెళ్ళిపోయినట్టుగా ఆయన ఆసనం చూపించారు. ఆ ఆసనం యొక్క ఆకర్షణ, ఆయన వయసు యొక్క ఆకర్షణ, ఆ నాదం చేసిన యొక్క ఆకర్షణ, మయూరనాదం మనల్ని అక్కడ తీసుకెళ్ళినటువంటి గురు పరంపర యొక్క అనుగ్రహం. ఆ గురు సన్నిధికి ప్రతిరోజు వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి జీవన ఉపాధికి ఈ గ్రామంలో దర్జీ వృత్తి చేస్తూ గురుసేవకని పెద్ద ఆయన మానవ సేవ మాధవ సేవ అని శ్రీ రామకృష్ణ శారదాదేవి వివేకానందులు ఈ కలియుగంలో గత యుగ ప్రారంభంలో సర్వధర్మ సమన్వయము స్వధర్మ రక్షణగా చేసినటువంటి మహానుభావుడు పంచాచార్యులు. అదే ధర్మాన్ని ఆచరించిన వారు శ్రీ శారదా రామకృష్ణ వివేకానందులు ఈ కలియుగంలో. ఇప్పుడు అట్లాంటి దివ్య పురుషుల యొక్క ప్రేరణ సందేశం ద్వారా మానవ సేవే మాధవ సేవ, పెద్దవారైనా అలాంటి వారికి సేవ చేసుకోవడం బాగుంటుంది అనే ఉద్దేశం మీద వెళ్ళాం. కానీ గురువుగారు అని వెళ్ళలేదు. అక్కడికి పోయే కాలం ఉంది, తిరగడం ఎక్కడ గురువు ఉన్నాడా అని. ఈ గురువు అని నమ్మట్లేదు. ఈ గురువు అని నమ్మట్లేనంతసేపు కూడా ఈ నాదం వినపడుతుంది. ఎప్పుడైతే ఈయన నా గురువు గారని నేను ఏనాడు తీర్మానం చేసుకున్నానో ఈ మయూరనాదం వినపడడం మానేసింది ఈ రోజు వరకును. ఇది రహస్యం. మీరు ఇది శ్రీ శ్రీ కృష్ణ పరమహంస స్వామి గురువు గారిని మీ గురువు గారు అని ఎప్పుడు తీర్మానించుకున్నారు? ఇది చాలా విశేషమైనది, లోకానికి కూడా ఉపయోగమైనటువంటి సందేశం ఇది. గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువుకి సరెండర్ అవ్వాలి అంటే మన బాడీ ఖాళీగా ఉండాలి. స్థూల సూక్ష్మ కారణాలు, మనసు ఖాళీగా ఉండాలి. మనసు ఖాళీగా ఉంటే ఈ ఖాళీ సంచిలో ఏది వేస్తే అది పడుతుంది. అదే రకంగా
గురువు గారి దగ్గరికి వచ్చి కూడా ఇంకా గురువుగారు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఏది నా గురువుగారు, ఇక్కడే మానవ సేవ మాధవ సేవ అని ఈయనకి పూజ చేస్తున్నాం, నమస్కరిస్తున్నాం, యథార్థంగా చేస్తున్నాం. పుణ్యం వస్తుందని కాదు, పాపం వస్తుందని కాదు. పాపం పేరు వస్తుందని చేస్తే ఇనప సంఖ్యలు, పుణ్యం వస్తుందని చేస్తే బంగారు సంఖ్యలు. ఈ రెండూ కాకుండానే మానవ సేవ మాధవ సేవ పెద్దవారు అనే మంచి గుణంతో చేస్తున్నాం. అంటే ఒక రకంగా బంగారు సంఖ్యలు, బంగారు సంఖ్యలుగానే గురువుగారిని ఆశ్రయించాం, పెద్దవారని ఆశ్రయించాం, శతాధిక ఉద్దులని ఆశ్రయించాం, సేవ అని ఆశ్రయించాం తప్ప ఆయన ఏదో తపస్సు దారపోస్తాడని కానీ, ఏదో రహస్యమైన మంత్రోపదేశం చేస్తారని కానీ, యోగం నేర్పుతారని కానీ, శాస్త్రం చెప్తారని కానీ, ఆయన ఏమైనా ఆస్తుంటే మనకి ఇస్తారనే ఆలోచనతో కానీ అక్కడ ఆయన దగ్గర రాలేదు. నేను ఆశించలేదు. సేవ చేయాలి అంతే. సేవ చాలా గొప్పదని మరి రామకృష్ణ వివేకానంద చెప్పిన మాట అదే కదా. మరి ఆ దృష్టి మనసులో ఉన్నది, సేవ చేస్తూ కూర్చున్నాం. జీవన విధానానికి కొంత సమయం కుట్టు పని చేయడం, కాస్త ఆహారాన్ని సంపాదించిన ధనంతో ఇల్లు గడపడం, గురు సేవ చేయడం, ఇలాగే జరిగింది. ఈ జరగడంలో మళ్ళీ తిరిగి గురువు ఎక్కడున్నాడు అని శివాలయంలో సత్సంగం చేయడం, ఎంతో మహాత్ములు రావడం, ఆ సత్సంగంలో పాల్గొనడం, పౌర్ణమికి వాళ్ళు దివ్య సందేశాలు వాళ్ళు ఇవ్వడం, సత్సంగం నడపడం జరిగింది. ఇలా సత్సంగం జరగ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ మహాత్ములు ఉన్నారు కొంతమంది తెలిసింది. అయితే ఆ మహాత్ముల దగ్గరికి మద్గురువు శ్రీకృష్ణ పరమహంస చెప్పిన మాట, ఒక మాట చెప్పారు. సద్గురువు ఎప్పుడు కూడా, నిజమైన సిద్ధపురుషులు సద్గురువులు ఎప్పుడు కూడా తనకున్నదంతా కూడా శిష్యుడు దారపోస్తారు. గురువుని మించిన శిష్యులు తండ్రిని మించిన కొడుకులుగా ఉండాలని చూస్తారు. అలాగే గురువుని మించిన శిష్యుల్ని తయారు చేసిన తర్వాత, తండ్రిని మించిన కొడుకుల్ని తయారు చేసిన తర్వాత తండ్రి ఓడిపోతాడు, గురువు కూడా ఓడిపోతాడు. ఆ ఓడిపోయినందుకు వాళ్ళు సంతోషిస్తారా అన్నారు ఆయన. గురువుని మించిన శిష్యులు తయారవుతే తప్పనిసరిగా గురువు ఓడిపోతాడు. ఓడిపోవడం కాదు, శివతాండవం చేసి ఆనందిస్తాడు. దాని అర్థం ఓడిపోవాలనే కోరుకుంటాడు. ఎందుకు? ఆయనకంటే గొప్పగా ఉండాలని కోరుకుంటాడు గురువు ఎప్పుడు కూడా. అలాంటి సద్గురువు నా గురువు. ఆయన దొరికినా సరే నా అజ్ఞానం వలన ఎక్కడెక్కడ ఉన్నారు మహానుభావులను చూడడం, అక్కడికి వెళ్ళడం, చూడడం, ఒకసారి ఎండడం, రావడం, గురు సేవ, సాధు సేవ అని ఇది చేయడం. ఇది సేవ కానీ గురువు కాదు. గురువు అని నీ మనసులో ముద్ర పడలేదు ఇంకాను. పెద్దవారు సేవ. గురు సేవతో పాటు గురు అన్వేషణ కూడా, గురు అన్వేషణ చేస్తున్నా అక్కడ కూడాను. గురువు దొరికి కూడాను అజ్ఞానం. అంటే దైవ ప్రేరణతోటి నడుపుతున్నా సరే గురువు అని గుర్తించలేకపోయి, ఎందుచేత మసలైన భాష అందంగా లేదు, చుట్టగా అలుపుతారు, అవి కనబడుతున్నాయి. జనం, ధనం, ప్రవాహం కనబడితే అప్పుడు మనకి అట్రాక్షన్, మహానుభావులు అనుకుంటాం. అందుకని గబగబా కాళ్ళు అట్టుకుంటాం. అందుకని మనకి తగిందా తగందా లేదు, ఇంకా మ్యాచింగ్గా కాదా కాదు, గురు పరంపర ఉన్నా కాదు. సద్గురువులు ఎప్పుడు కూడా తన శిష్యుడినే చారదీస్తారు తప్ప మరొకరిని శిష్యుడిగా చారించరు, తీసుకోరు. ఒక శిష్యుడికి గురువు తను తిన్న ఉచ్ఛిష్టాన్ని ఎప్పుడైతే శిష్యుడికి ఇస్తాడో అప్పుడు ఆ శిష్యుడిని అంగీకరించినట్టు. అంతవరకు శిష్య పరంపరలో వాడు చేరడం. ఇది గురువుగారు చెప్పిన సందేశం. అది గురువు ఉచ్ఛిష్టాన్ని శిష్యుడికి ఇవ్వాలైనా. అలా గురువుగారు మాకు ఎన్నో పరీక్షల తర్వాత తిరిగి శుద్ధ చైతన్య స్వామీజీ అని మహానుభావ సిద్ధపురుషుడు ఒకడు ఉన్నారు. ఆయన
ఆయన లలితా సహస్రనామ పారాయణం చేసేవారు. అమ్మవారి భక్తి కదా, అందుకని ఆ లలితా సహస్రనామ ఆయన దగ్గర నేర్చుకుని ఆ లలిత ఉపదేశం కూడా ఆయన దగ్గర, ఉపదేశం అంటే ఆ లలిత యొక్క విధానాన్ని నేర్పాడు ఆయన. ఆ మహానుభావుడు గురువు అని చెప్పేసి నమ్మి, గురువుగారు మాకు మంత్రోపదేశం చేయండి అంటే ఆయన చెప్పారు మహానుభావుడు. నీ గురువు నేను కాదన్నాడు ఆయన. నీ గురువు ఉన్నాడు, నీ గురువు నీకు ఉపదేశం చేస్తాడన్నాడు ఆయన. ఆయన ఇచ్చిన సందేశం అని. అయినప్పటికీ కూడా నా గురువు ఎవరో తెలియలేదు. నా గురువు ఎవరో నాకు తెలియలేదు. ఈయనే నా గురువు అని చెప్పి నేను పట్టుకోలేదు. ముత్తయ్య గారని ఓ మహానుభావుడు ఉన్నాడు. ఆయనకి కూడా తపస్సు చేసి యోగం సంపాదించాడు, సిద్ధయోగం ఏలివెన్లో. ఆ మహానుభావుడి దగ్గర కూడా ఆయన ఎవరో యోగిగా అంటారు కదా, చూద్దామని వెళ్ళాం. ఆయన కూడా ఏమన్నాడు తెలిసిన, నీ గురువు దొరికాడు కదా, ఎందుకే ఇక్కడికి పోవాయా అన్నాడు. ఆయన కూడా శిష్యుడిగా అంగీకరించలేదు. నీలాంటి శిష్యుడు ఉంటే నాకు చాలా సంతోషం, కానీ నీ శిష్యుడు ఉన్నాడు, నీ గురువు ఉన్నాడు, పో అన్నాడు ఆయన ఆ రోజుల్లో. ఇంకా పిచ్చి వదలలేదు. అనౌన్స్మెంట్లు చేస్తున్నారు కొంతమంది. సుధీంద్రబాబు గారు ఒకే సమయంలో అనేక చోట్ల కనపడతారైనా, సిద్ధపురుషుడైనా, అలాగే శివుడు అచ్చమ్మ గారు ఈ దగ్గరికి ఒకసారి ఆయన వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఉండరా బాబు అన్నది, పోవేముండ కదా అన్నాడు ఈయన. ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే కూడాను ఆవిడ వెనకాల వచ్చిందట, నాకు ఎవరికి కనిపించలేదు. బెల్ట్ తీసి అక్కడ స్తంభాన్ని కొట్టాడు మొండకానా అని ఆ సుధీంద్రబాబు. కొట్టిన తర్వాత మరి వెళ్ళిపోయే కారు వెనక్కి తిరిగి తీసుకొచ్చి మళ్ళీ సుధీంద్రబాబు గారు ఈ చెమట అచ్చమ్మ గారు దగ్గరికి వచ్చి ఆవిడ ఒంటి మీద ఉన్నటువంటి వాతలు, బెల్ట్తో కొట్టిన వాతలు ఉన్నాయి అక్కడ, దానికి నూనె రాశాడు ఆయన. వార్షికోత్సవం అని అనౌన్స్మెంట్ చేశారు. ఆ సందర్భంలో ఇలా చెప్పారు, అది విన్నాను. ఆయన దర్శిద్దాం, ఆయన మహానుభావుడేమో అని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అప్పుడు ఆ సమయంలో ఆ సుధీంద్రబాబు ఇక్కడ పాలంగిలోని బిల్డింగ్ కడుతున్నాడు పొలంలోని. ఆ బిల్డింగ్ నీళ్ళు పెడుతున్నాడు, గోచి పెట్టుకుని ఉన్నాడు, మెల్లో ఇంత గొలుసు వేసుకున్నాడు, దాని శ్రీచక్రం ఉంది, గడ్డం మీసాలు ఉన్నాయి, సిగరెట్ కాలుతున్నాడు, 4 కుక్క పిల్లలు 4 పక్కల ఉన్నాయి, నీళ్ళు పెడుతున్నాడు. నేను 4 మామిడి పళ్ళు తీసుకుని వెళ్ళాను. గట్టు దాటి అవతలకి వెళ్ళాను. బాబుగారు నమస్కారం అండి అని పళ్ళు అక్కడ పెట్టాను. ఎవడరా నువ్వు, దశావతారాలు గోళ్ళ గుద్దుకుని వచ్చేస్తున్నట్టున్నది, కన్నాలు పెట్టుకుని దోపిడీ గడికిలాగాను, ఎవడరా నువ్వు అన్నాడు ఆయన. తేడరా బాబు అని భయం వేసింది. బాబుగారు దర్శిద్దామని చూసేవాడు ఎవడో లేడు ఇక్కడ, చూడడానికి చూపించేవాడు చూడదగ్గవాడు ఎవడో లేడు ఇక్కడ, ఇక్కడికి ఎందుకు వచ్చావు? బాబుగారు కదా అని వచ్చాను గురుగారు అన్నాను. నీ గురువు దొరికేది కదా కృష్ణస్వామి, మళ్ళీ కిందికి ఎందుకు వచ్చా ఏడుతున్నావు అన్నాడు ఆయన. అప్పుడు వెలిగింది బుర్ర. ఒంట్లో బొడ్డుని పెట్టుకుని ఊరంతా ఎదిగినట్టు ఉంది, నా కర్మ అని బుద్ధి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గురువు తప్ప, శ్రీ శ్రీకృష్ణ పరమహంస తప్ప మరొకటి లేదని తీర్మానం అప్పుడు వచ్చింది. తిరగ్గా వీళ్ళు అంగీకారాన్ని తెలియజేయకుండా ప్రతికూల అని చెప్తే నీకు గురువు ఉన్నాడు, అది అతను నీ గురువు అని ఇండైరెక్ట్గా సందేశం అందించిన తర్వాత ఆ సందేశాన్ని బ్రెయిన్లో పెట్టుకుని మన మనసు సంచలం, మన మనసు ఎప్పుడు కూడా స్వార్థం, అహంకారం, మమకారం,
మన అలవాటు పడినటువంటి ఆలోచనలతో చూస్తుంటాం కాబట్టి మనకు అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పేసి ఆలోచనలు ఉంటాయి కాబట్టి మనకు బుర్ర పనిచేయక యథార్థంగా భగవంతుడు వచ్చి నిలబడినా మనం అర్థం చేసుకోలేము. మహాత్ములు, సిద్ధపురుషులు, సద్గురువులు ఎప్పుడు కూడా నీ గురు పరంపరకు సంబంధించిన సంబంధాన్ని కలుపుతారు తప్ప నా దగ్గరికి వచ్చావు కదా అని చెప్పేసి నా సొంతం చేసుకునేవాడు భారత భూమి మీద ఏ సిద్ధపురుషుడు లేడు. గురు పరంపర గురించి చాలా బాగా అర్థమైంది గురుగారు. మనం జనరల్గా గురువు గారు అనుగ్రహించాలి అంటే శిష్యుడికి ఎన్నో విధమైన పరీక్షలు పెడుతూ ఉంటారు కదా. అలా మీకు ఎప్పుడైనా గురువు గారు ఏదైనా పరీక్షలు పెట్టారా? ఎటువంటి పరీక్షలు పెట్టారు? అది కొద్దిగా తెలియజేయండి. చాలా మంచి విషయం. పరీక్షలు అంటే ఈ కలియుగంలోని పూర్వ ఋషులు దగ్గర ఎన్నో వేల సంవత్సరాలు సేవలు చేసిన పరీక్షలు పెట్టి కింద మీద కింద పెట్టి కూడా పరీక్షలు చేస్తారు అంటారు. అలాంటి పరీక్షల్లో మా గురువుగారికి తిరుగులేదు. అలాంటి గురువుగారు అయినా గురువు సేవలోని గురువుని ఇవన్నీ తిరిగి గురువుగాను దొరికేరని తీర్మానం అయిన తర్వాత, గురువుగాను పట్టుకున్న తర్వాత, గురువు అనుగ్రహం లభించిన తర్వాత నాకు చెవిలో వినపడుతున్నటువంటి నాదం, మయూరనాదం ఆగిపోయింది. గురువు దొరికిన తర్వాత మయూరనాదం ఆగిపోయింది. గురువు దొరకనంతసేపు మయూరనాదం వినపడుతుంది. గురువు ఈయనే అనుకున్నప్పుడు మయూరనాదం ఆగిపోయింది. అదొక సూచన వచ్చింది, మొట్టమొదటి సూచన. ఆహా అని అప్పటికి నాకు అర్థం కాలేదు. గురువుగారు దొరికారు. ఇంకా మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ ఈయన సేవ అని సరెండర్ అయిపోయి తక్కువ సమయం పని ఎక్కువ సమయం గురుసేవ కంటిన్యూ చేయడం మొదలుపెట్టాం. అప్పుడు గురువుగారు ఆనందపడిపోయారు. ఆ రోజుల్లో గురువుగారికి 2 శిష్యులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. శిష్యులు కాదు, సేవకులు ఉన్నారు. ఒకరు నువ్వుల అన్నపూర్ణమ్మ గారు, ఒకరు సత్యవతమ్మ గారు అని ఉన్నారు ఈ గ్రామంలో. వాళ్ళు ఒక 70 సంవత్సరాలు బట్టి సేవలు చేస్తున్నారు. ఇరువురు కూడా. వారితో ఏం చెప్పేవారు ఈయన గురువుగారు? నాకు శివాంశ శిష్యుడు దొరికాడు అనే పొంగిపోతూ వాళ్ళిద్దరితో చెప్పేవారు. వాళ్ళు కూడా చాలా సంతోషించారండి. పెద్ద ఆయన అయ్యారు గురువుగారు, మంచి శిష్యుడు దొరికారని చెప్తున్నారు గురువుగారు, మన అవసరం లేకపోయినా గురువుగారు చక్కగా ఉంటారు అనే ధైర్యం వాళ్ళకి కలిగింది ఓ పక్కన. అలాగ వాళ్ళు సంతోషించారు. కానీ వాళ్ళు ఎప్పుడు చెప్పేవారు కదా నాకు, గురువుగారు వీళ్ళతోనే శివాంశ దొరికింది, నాకు శివుడు దొరికాడు అని వాళ్ళతో పొంగిపోతే చెప్పారు. గురువుగారు వచ్చిన తర్వాత నా దగ్గర రివర్స్. ఏంటి రివర్స్? అప్పుడు దాకా ఆయన కాళ్ళు నొక్కుతుంటే ఇలాగా, ఈ లోపల మీరు వచ్చారనుకోండి ఎవరన్నా భక్తులు, నన్ను ఇలా తన్నేవారు, ఆ కాళ్ళు మీకు ఇచ్చేవారు, మీరు ఒక్కేవారు. ఆయన బాత్రూమ్కి ఇలా తీసుకెళ్తున్నాను, ఈ లోపల మీరు ఎవరైనా వచ్చారనుకోండి నన్ను ఇలా గెంటివారు, మీ భుజమే చేయేసేవారు. కాలుకి ఎత్తే తలకి, తలకెత్తే కాలుకి, అదంటే ఇది, ఇదంటే అది అన్నట్టుగాను. ఇంకా గురువుగారు అక్కడి నుంచి పరీక్షలు మొదలుపెట్టారు. గురువుగారు అని నమ్మిన తర్వాత పరీక్షలు మొదలుపెట్టారు. ఎలా పరీక్షలు పెట్టారు? మామూలు పరీక్షలా? అటు గురువుగారి దగ్గర అప్పటి వరకును గురువుగారు ఒక 70 సంవత్సరాలు బట్టి గురువుగారు ఒక పని చేశారు. ఏంటంటే, నేను యోగ సాధన చేస్తూ ఆ యోగంలో నా తల మెత్తబడిపోయింది, మండరకప్ప కలిసింది, చచ్చింది నా యోగం వేడికి. ప్రచండ చండీ సాధన చేశాను నేను నా గురువు అనుగ్రహం వలన, కృపానంద అనుగ్రహం వలన. అంత వేడెక్కిపోయినవాడిని. స్వామి వివేకానంద మాట మీద నేను కిందకి దిగాను. దిగడం అంటే అర్థం, ఒక గోడకి నిచ్చెన ఉంటుంది, ఆ నిచ్చెన ఎక్కిన వాళ్ళందరూ కూడాను ఆ గోడ అవతల ఏముందని చూసేవారు. అందరూ చూసిన తర్వాత అందరూ దూకేసేవారు, వెనక్కి దిగొచ్చేవారు ఎవరు లేరు అని శ్రీ రామకృష్ణులు చెప్పారు కూడా. ఇది ఆత్మానందం అనేటటువంటి సముద్రం దర్శనం అయిన తర్వాత అందులో మునిగిపోవడమే తప్ప తిరిగి మళ్ళీ సంసారమైన సముద్రంలోకి వచ్చేవారు కాదు ఎవరోను. కానీ మీకోసం నేను నిచ్చెనది కిందకు వచ్చాను,
అని శ్రీ రామకృష్ణ స్వయంగా చెప్పారు అన్నోడమట లోకానికి. అలాగే నా గురువు శ్రీ శ్రీ కృష్ణ పరమహంస స్వామి వివేకానంద కారణంగా నిచ్చినెక్కి సముద్రంలో దూక్కుండగా నిచ్చినది కిందకు వచ్చి మీకోసం, ఈ ఊరు కోసం, లోకం కోసం ఈ భజన రామనామం. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని మళ్ళీ అఖండ దీపం. జీవాత్మ పరమాత్మ ఒకటే, జీవుడు దేవుడు ఒకటే, ఒక దీపం జీవుడు, ఒక దీపం పరమాత్మ అనే సంకేతం అందించడానికి అఖండ దీపాలు వెలిగించారు ఆయన. నందాదీపం వెలిగించారు. నందాదీపం వెలిగించి ఆయన అందరి చేత భజనలు చేయించారు. ఇంటింటికి మెడలో రామనామం ఆరమడి పెట్టేసుకుని హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ అని ఊరూరు ఇంటింటికి ఈ ఊరంతా తిరిగి భజన చేయించారు. ఎందుకు? స్వామి వివేకానంద లోకమంతా ఉద్ధరించాడు, నేను కనీసం ఈ గ్రామం ఉద్ధరించలేనా నేను అని ఆలోచన పెట్టుకుని నిచ్చెనెక్కి పైకి వెళ్ళిపోయినైనా నిచ్చెన మీద కింద దిగారు. స్వరయోగం పరమేశ్వరుడు పార్వతికి చెప్పినటువంటి శివగీత యోగం, సంపూర్ణ స్వరయోగం పూర్తిగా అలవాటు పడిన మహానుభావుడైన సాధన చేసిన మహానుభావుడు, సిద్ధపురుషుడు, శతాధిక వృద్ధులు, స్వామి వివేకానంద చూసిన మహానుభావుడు. అలా దీపాన్ని వెలిగించారు ఆయన. దీపాన్ని వెలిగించి ఆ దీపం అఖండంగా వెలగాలని 24 గంటలు ఆరిపోకూడదని ఓ మట్టి ప్రమిదిలో వెలిగించి 2 దీపాలు జీవాత్మ పరమాత్మ లోకాన్ని వెల్లడి చేస్తూ రామనామం చేస్తూ ఉన్న దాంట్లోనే సేవ చేస్తూ ఆ జీవితాన్ని గడిపారు. ఆ దీపం చూడడానికి గంటకి లేచి ఆ దీపాన్ని చూసేవారు. ఈ శరీరం, ఈ బాడీ అసలు మైండ్లెస్గా శరీరం అలవాటు పడిపోయింది. గంటకి లేవడం, దీపం ఇది ఒత్తు కొడిని సరిచేయడం, ఒత్తు పైకి లేకడం, మళ్ళీ చౌరు వేసుకోవడం, 24 గంటల చూడడం ఆయన పైన. నిజమైన సన్యాస ధర్మం ఆయన ఆచరించారు దీపాన్ని అడ్డు పెట్టుకుని. ఎలా? పగలంతా పడుకునేవారు, రాత్రంతా మెలకులో ఉండే యోగం చేసేవారు. అలా దీపాన్ని చూశారు. అలాంటి దీపాన్ని వెలిగించైనా లోకానికి ఒక వెలుగుని అందించారు. శిష్యుడిని ఎన్నుకోవడానికి శిష్యుడు పరీక్షలు నిలబడగలలా లేడా అని 82వ సంవత్సరం నుంచి 81 ఆయన దగ్గర చేరాం. 82వ సంవత్సరం నుంచి 86వ సంవత్సరం వరకు పరీక్షలు. ఎలాంటి పరీక్షలు అంటే మామూలు పరీక్షలు కాదు, కఠినమైన పరీక్షలు. ఆ దీపాన్ని చూడగలరా లేడా అని, వెలిగించగలడా లేడా అని పరీక్ష పెట్టారు. అఖండ దీపంగా ఆయన సేవ చేయగలడా లేదా అని. ఆ దీప సేవలో వచ్చినటువంటి పరీక్షలో వరద వరకు ఆ దీప సేవలో ఇరువురికి ఒక రకమైన సంధి వారధి ఏర్పడ్డది. పరీక్షలకి నిలబడ్డాం. ఇది పరీక్షలు అనుకోలేదు. గురువు అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా? మంత్రం చెప్పలేదు, యంత్రం చెప్పలేదు, స్వరయోగం నేర్పలేదు, తత్వయోగం చెప్పలేదు, నక్షత్ర యోగం చెప్పలేదు, అన్ని పరీక్షలే. ఈ అన్ని పరీక్షల్లోని దీపానికి సేవ చేయగలరా లేదా అని ఆయన పరీక్ష పెట్టారు. పరీక్ష పెడుతూ వరద వచ్చింది. 86 వరద వచ్చింది కదా, ఊరంతా కొట్టుకుపోయింది. ఊరంతా కొట్టుకుపోగానే తిరిగి మళ్ళీ దీపం ప్రారంభం అవ్వాలి కదా. దీపం ప్రారంభమైంది. ఆ దీపం ప్రారంభమయ్యి ఈ మధ్యలోని ఒక ఆలోచన వచ్చింది. గురువు గారు దీపం వెలగడానికి డబ్బులు లేవు, దీపం వెలగడం కష్టమైంది. దేవుడికి నైవేద్యం పెట్టిన పటికి బెల్లం తిని దీపం వెలగడానికే చూశారని జీవితం అంతా. ఆ తర్వాత ఈ షావుకారు గారు కండవిల్లి గ్రామంలో ఉన్న నూనె అన్నపూర్ణమ్మ గారు దొరికిన తర్వాత ఆవిడ నెల డబ్బా ఇచ్చి నూనె ఇచ్చేది. అలా దీపం వెలుగుతుంది. అయినా కష్టమే. అంత కష్టంలో కూడా నాకు ఒక పౌరుషం వచ్చింది గురువుగారి దగ్గర. ఏమని? గురువుగారు దీపం ఈ మల్లేశ్వర గ్రామం, దీపానికి పోషణ కండవిల్లి,
ఇక 70 సంవత్సరాల వాడి నామం చేస్తున్నారు. 70 సంవత్సరాలు దీపం వెలుగుతుంది. 70 సంవత్సరాల పాటు అఖండ దీపం వెలుగుతున్న పుణ్యం ఎవరికి వెళ్తుందయ్యా అని గ్రామానికి లేదు. ఎవరికి ఉందయ్యా? నూలు అన్నపూర్ణమ్మ గారికి ఉంది, కడింపాటి సత్యవతమ్మ గారికి ఉంది తప్ప. ఎందుకు? వాళ్ళు సేవ చేస్తున్నారు కాబట్టి. మరి గ్రామం ఇది ఏం చేస్తుంది? గ్రామానికి పుణ్యం ఏంటి అని గ్రామంలో సత్సంగం చేస్తున్నాం కాబట్టి రోజుకి 2 రూపాయలు చెప్పని మనం వేసుకుని నూనె డబ్బా మనమే విద్దామని సత్సంగంలో చెప్పడం జరిగింది ఈ గ్రామస్తులకి. నువ్వు చెప్పేది బాగానే ఉంది, అలాగే చేద్దాం, నడు చెప్దాం గురువుగారి దగ్గరికి అన్నారు. గురువుగారి దగ్గరికి వచ్చాం. గురుగారు గ్రామస్తులందరూ పెద్దలు వచ్చారండి, నూనెకి దీపారాధనకి నూనె ఇద్దామనుకుంటున్నామండి ఇక్కడి నుంచి అని అంటున్నారండి, మీతో చెప్పమన్నారండి అన్నారు. ఇలా తెలిసిన గురువుగారి సంగతి నాకు తెలియదు కదా, ఊరు కొత్త కదా. గురువుగారికి ఏమో ఈ ఊరు సంగతి తెలుసు, నాకు తెలియదు కదా. ఒరే బాబా నవ్వారు ఒకసారి. నవ్వి సరే మీ ఇష్టం, సరేరా నీ ఇష్టంరా అన్నారు. వీళ్ళతో కాదు, సరేరా నీ ఇష్టంరా అన్నారు నాతోటి. వాళ్ళు ఓకే అన్నారు. అక్కడి నుంచి ప్రతి నెల ఈ గ్రామంలో 18వ తారీఖుని ఒక్కొక్కరు 2 రూపాయలు వేసుకుని డబ్బా నూనె కొనడానికి ప్రయత్నం చేశాం. అందరూ 60 మంది సభ్యులు ఉన్నారు. వారందరూ 2 రూపాయలు ఇచ్చేవారు. ఈ గ్రామస్తులు డబ్బా కొని గురువుగారికి తీసుకెళ్ళేవాడిని. వెలిగేది. వరద వచ్చింది, మరి ఊరంతా మునిగిపోయింది కదా. గురువుగారు గట్టెక్కేశారు, నేను మేడెక్కేశాను. మళ్ళీ ఊరంతా వరద అయిపోయిన తర్వాత అన్నీ చక్కబడ్డ తర్వాత దీపం మళ్ళీ మొదలైంది. అప్పుడు ఇంటింటికి వెళ్ళి గురువుగారికి దీపానికి డబ్బులు ఇవ్వండి అని చెప్పాను. వరద వచ్చి మేమంతా కొట్టుకుపోతే దీపాన్ని డబ్బులు అడుగుతావేంటయ్యా, బుద్ధి లేదేడయ్యా అన్నారని పెద్దలను అడిగాం, ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ని అడిగాం, ఈ 60 మందిని అడిగాం. తూర్పుకి తిరిగి అన్నం పెట్టవయ్యా, మేమేం చేయమయ్యా అన్నారు అందరూ. ఈ ఏడుపు వచ్చింది. గురువుగారు చెప్పాను, నాకు తెలుసుండ్రా 70 సంవత్సరాల పాటు ఉన్నాను రా నేను ఇక్కడ, నిన్న కాక మొన్న వచ్చావురా నువ్వు, నా సర్వీస్ అంత వయసు లేదురా నీకేం చెప్పండి రా అన్న. నా దీపం ఎలాగరా ఇప్పుడు అని గొడవ పెట్టారు సీరియస్గా. పరీక్షలో నెంబర్ 1 పరీక్ష. అప్పుడు చెప్పాను, గురువుగారు మీతో మాట అన్నాను, దీపానికి నూనె అందరి దగ్గర వసూలు చేసి మీకు ఇస్తాను తెస్తాను అన్నాను. నేను బతికుండగా ఇక్కడ ఈ ఊరిలో ఉండగా మీ దీపానికి నూనె తెచ్చిచ్చే బాధ్యత నాది, మాట తప్ప నేను ఎలాగోలా తెస్తాను, మీ దీపం వెలుగుతుంది, దాన్ని కూడా మీకెందుకు ప్రశాంతంగా ఉండండి అని రివర్స్గా గట్టిగా మాట్లాడాను. ఓహో అని లోపల గురువుగారు పొంగిపోయారు, సంతోషపడిపోయారు. ఇది పౌరుషం ఉందరా బాబు అని. ఆ పౌరుషానికి అక్కడి నుంచి నా పని పట్టుకుంది. దరిద్రం మామూలు దరిద్రం కాదు. ఏం చేదా, తినడానికి తినలేదు ఇక్కడ. మిశ్ర కుట్టు పని చేసి నూనె డబ్బా కొనాలి, ఇల్లు పోషించాలి. అప్పుడు గురువుగారికి 6 రోజులు నూనె అయిపోతుందానికి డబ్బా రెడీగా ఉండేది. నేను వచ్చిన తర్వాత ఈ సబ్జెక్ట్లోని నూనె తేవడం కష్టమైంది. కేజీ నూనె తేవడం మొదలెట్టాను. ఒరే ఏంట్రా ఈ దరిద్రం, నాకు ఎప్పుడు లేదు జీవితంలో 70 ఏళ్ళతో నాకు తెలియదు. ఈ కేజీ నూనె తేవడం ఏంటి, దీపం ఎలాగా అంటున్నారు. గురుగారు ఏంటండి మీకు భయం ఏంటండి, కేజీ తెస్తే మీకేంటి, డబ్బా తెస్తే మీకు దీపం వెలుగుతుందా లేదా అని వండి అలాగని ఊరుకున్నారు. అయినా నరకం, కష్టమైపోయింది. దీపం నూనె తేవడం కష్టమైపోయింది. ఆ బాధ గురువుగారు హృదయం కరిగిపోయింది, ఈ పౌరుషానికి కరిగిపోయింది, ఈ పట్టుదలకు కరిగిపోయింది, ఆయన హృదయం విశాలమైపోయింది. వెంటనే కౌగిలించుకున్నారు. 3 నెలలు అలా పరీక్ష పెట్టి కౌగిలించుకుని ఏమన్నా చూసినా, ఒరే నేను ఇక్కడికి 70 సంవత్సరాల పైనుంచి దీపం వెలుగుతుంది, ఏ రోజు ఇలాంటి పని నా దేవుడు నా ఇష్టదేవత ఏనాడు ఇలాంటి పని చేయలేదు, నువ్వు వచ్చిన తర్వాతే ఈ పని జరిగింది ఇలాగా. అందుకని తప్పు అయిపోయింది, అపరాధమైంది, క్షమించు అని వాడిని వేడుకో.
వాడు తెస్తాడు, దీపం వెలుగుతుంది, నువ్వు సేవ చేసుకో. నువ్వు నూనె డబ్బా ఇవ్వడం కాదు, నువ్వు సేవ చేసుకో, అంతే నీ పని. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశో మయ దాసోహమితి క్షమస్వ పరమేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర నమస్కారం చేయన్నారు దీపానికి. అమ్మయ్యా అని గురువుగారు నోటంటే ఆ మాట అన్న తర్వాత మనశ్శాంతి అయింది. గురువుగారు క్షమించండి, నాదే పొరపాటు, నిన్న కాక మొన్న వచ్చినా నాకేం తెలుస్తుంది, మీ కాళ్ళకి నమస్కారం, నన్ను క్షమించండి అని వేడుకున్నాను. అక్కడి నుంచి మొదలుంది. ఏమైంది? గురువుగారు పరీక్ష ఆగింది. గురువుగారు పరీక్ష ఆగి గురువుగారు అనుగ్రహం మొదలైంది. స్వరయోగ విజ్ఞానం, ప్రాణసాధన విజ్ఞానము, భగవంతుడి భక్తి శాస్త్రాలు, సంపూర్ణమైనటువంటి అక్కడక్కడ మంచి మంచి కథలు, శాస్త్రము, సాధన, దివ్యమైన అనుగ్రహం. అక్కడి నుంచి గురువుగారు నిరంతరం కరుణా అమృత సాగర్ అంటే కరుణామృత సాగర్ నా గురువు. శ్రీ రామకృష్ణ ఎవరో, శ్రీ శ్రీ కృష్ణ పరమహంస కూడా ఆయనే. సర్వభూతానాం ఈశ్వరం. అలాగే కృపానంద పరమహంస ఎవరో, ఆయనే కృష్ణ పరమహంస అని మీరు అనుకుంటున్నారు. కాదు, గత జన్మలో ఆ గురువుగారికి గురువుగారి నేను కృపానందని గత జన్మలో. ఈ జన్మలో కృపానంద శ్రీ శ్రీ కృష్ణ పరమహంస గారు ఈ జన్మలో నాకు గురువుగారు. ఇది గురు పరంపర. మయూరనాదం యొక్క కలయిక. ఆ మయూరనాదం ఈ రోజుని శ్రీ 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 కృష్ణ పరమహంస శతభిష నక్షత్రం జన్మ నక్షత్రం. అలాగే నా కొడుకు లేక పుట్టాడు. కుమారస్వామి ఆరాధన గురువుగారు చేయించి గురువుగారు అనుగ్రహం వల్ల పుట్టిన సంతానం కుంభ లగ్నంలో పుట్టాడు. ఆయన కుంభ రాశిలో పుట్టాడు. ఆయన ధనసు రాశి నా కుమారుడు, కుంభ రాశి మా గురువుగారు, కుంభ లగ్నం నా కుమారుడు. ఇద్దరు రెండు ఒకటే. అంటే ఆ గురువుగారే ఈ గురువుగారు. అందుకని ఈనాడు ఈ ఆశ్రమానికి పీఠాధిపతి అయ్యాడు, శ్రీకంఠ సదాశివుడయ్యాడు. అలాగే నా గురువుగారు ఆరుద్ర నక్షత్రం, స్వయంభూ నక్షత్రం, సదాశివ నక్షత్రం. అందుకని సదాశివ ప్రతిష్ఠ జరిగింది. ఆ సదాశివనామమే ఉత్తర అధికారి శ్రీకంఠ సదాశివాచార్యగా నాకు కుమారుడుగా గురుసేవ చేయబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాళ్ళ దగ్గర కూర్చున్నారు. ఎందుకు? గురుసేవ మహత్యం, గురువుని సరెండరింగ్, గురువు శరణాగతి, గురువే దిక్కు, తల్లి తండ్రి గురువు దైవం ఆయన అనుకున్న మూలాను ఆ గురువే శిష్యుడి పాదాల దగ్గర కొడుకుగా ఉండిపోయారు. కొడుకే ఈ రోజుని పీఠాధిపతి అయ్యాడు. అదే గురు పరంపర రహస్యం. పెట్ట కథలు కాదు, నమ్మించే కథలు కాదు, గురు పరంపర కథ. శ్రీ శ్రీ కృష్ణ పరమహంస కథ, కృపానంద కథ, రేణుకాచారి కథ, శివయోగం, శ్రీశైలానికి సంబంధం కానీ, పండితారాజ్య సంబంధం కానీ, పంచాచార సంబంధం కానీ, దీన్నే సర్వధర్మ సమన్వయం, స్వధర్మ రక్షణ, స్వరయోగం, ప్రాణ సాధన, మంత్రదీక్ష, సదాశివుని ఆశ్రయించి సదాశివుని అనుగ్రహం పొంది ఆ జగన్మాత అనుగ్రహం పొంది మన జీవితాలకి ధన్యత చెందడానికి మీరు అడిగిన దానికి గురువు పరీక్షలు పెట్టారా లేదా అంటే పెట్టకుండా ఎక్కడున్నారు, పెట్టారు. కాబట్టే ఆఖరికి ఆయన నీవు నా శిష్యుడివి, నా తర్వాత ఇతడు ఈ ఆశ్రమాన్ని ఈ దీపాన్ని సేవ చేస్తాడు, నాకు సేవ చేసినట్లుగా మీరు ఈ శిష్యుడు సేవ చేయండి అని 10 మందికి చెప్పి ఆయన ఒక అమృతం, ఉచ్ఛిష్టం, రసం, దాడిమి పళ్ళ రసం ఆయన తాగి సగం ఆయన భగవద్ నామం చేస్తూ శిష్యుడిగా అంగీకరించి 10 మందిలోని ఈ ప్రసాదాన్ని నాకు అందించే తాగమని. అది గురు పరంపర, శిష్య పరంపర అలా ప్రారంభమైంది. అదే ఈ రోజుని గురు ప్రసాదము దాడిమి ఫలం
అమ్మవారికి అయ్యవారికి. మా అందరికీ ఇంత వివరంగా తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు. హర హర మహాదేవ్. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీ 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 కృష్ణ పరమహంస గురు మహారాజుకి జై. జై శ్రీ 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 108 శివాచార్య శ్రీకంఠ సదాశివ మహారాజుకి జై.